నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతకైతే మాత్రం సిట్ నోటీసులు పంపింది. ఇదే అంశం ఇప్పుడు రాజకీయంగా ప్రధానంగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతుంది. ఆరోపణలకు ప్రత్యారోపణ మధ్య వేదికగా మారుతుంది. మరి జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేకే మహేందర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ నేత. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ముందుగా రాజకీయ ఆరోపణలు పక్క పెడితే కేసీఆర్ గారికి నోటీసులు అందించడాన్ని ఎట్లా చెప్తారు? అది విచారణ ప్రక్రియలో ఒక భాగం. అది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ఒక ఆరోపణ వచ్చింది. అది కొంతమేర నిరూపించబడ్డది వాళ్ళు. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే అది సహజం, ఏదైనా ఏ ప్రభుత్వాలనే చేస్తుందని చెప్పింది. చేయడానికి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద మాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఉన్నది వాస్తవమే. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిమితితోని, వారి యొక్క అనుమతితోని ఎవరెవరిని వాడాలి, ఎందుకు వాడాలి, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలనేది దాని యొక్క నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలను కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులను వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ ఎవరైతే బిజినెస్ మ్యాన్లను, అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీస్లను, వ్యాపారస్తులను వీళ్ళందరినీ కూడా వాడిందనేది వాడిపైన వాడిందనేది వారిపైన ఒక ఆరోపణ. ఆరోపణకు ఆధారాలు కూడా బలాన్ని చేకూర్చినాయి. అలా సిరిసిల్లలో ఒక ఫోన్ ట్యాపింగ్ కేంద్రాన్ని వారు ఏర్పడేయడం, అదే మాదిరిగా అక్కడ ఉన్న ప్రణీత్ రావు అనేతను, తర్వాత ఒక తిరుపతి అయ్య అనేతన్ని, భుజంగరావు అనేతన్ని, రాధాకిషన్ రావు అనేతన్ని, ప్రభాకర్ రావు అతన్ని, ఇలా అనేక మందిని తీసినప్పుడల్లా ఒక్కొక్క అంశం బయటకు వచ్చింది. దానికి ఒక సిట్టు ఏర్పాటు చేసి అందులో నిదానాలను తీర్చాలని చెప్పి ఉద్దేశం ఉంది. ప్రభుత్వం ఎప్పుడైతే సిట్టుని ఏర్పాటు చేసిందో ఒక్కొక్కరిని తీగలాగితే డొంకంత గదిలినట్టు ఒక్కొక్కరి పేరు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తుండ్రు వాళ్ళు. చెప్పుకుంటూ వచ్చిన క్రమంలో ప్రతి ఒక్కరు కూడా వాడిన పదం ఏంది? పెద్ద ఆయన. పెద్ద ఆయన అనే పదం వాడిండ్రు వాళ్ళు. ఎవరా పెద్ద ఆయన తీయాలని ఇలా ఆ కథ, ఆ ముసుగు తీయాలనేది ఇలా సిటీ యొక్క ప్రధాన పాత్ర. ఇలా ఆ పెద్ద ఆయన ఎవరనేది, ఆ ముసుగుకు తెరలేపాలనేది ఈ యొక్క విచారణ యొక్క సారాంశం తెలియ అవకాశం ఉంది వాళ్ళ. కాబట్టి వాళ్ళ ఒక్కొక్కరు చెప్తున్నప్పుడు రాధాకిషన్ రావు చెప్పిన వాటిని, ప్రభాకర్ రావు గారు చెప్పిన అంశాలను, తిరుపతి గారు చెప్పిన అంశాలను, కేటీఆర్ గారు చెప్పిన అంశాలను, హరీష్ రావు గారు చెప్పిన అంశాలను, ఇతరత్ర పెద్దలు ఎవరైతే బండి సంజయ్ గారు కానివ్వండి, చాలామంది దీనిలో బాధితులు ఉన్నారు. బాధితులను కూడా తెలిసి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇవాళ ఎవరైతే ఆ రోజున్న అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, వాళ్ళందరినీ కూడా అంశాలను క్రోడీకరించిన తర్వాత ఒక్కొక్క లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తే ఇలా ఆఖరికి వస్తే సంతోష్ రావును, ఎవరైతే కవిత గారు అన్నారో చుట్టూ దయ్యాలలో ఇది పెద్ద దయ్యం అని చెప్పి అన్నదో, ఆ సంతోష్ రావును కూడా విచారించిన తర్వాత వీరికి సాక్షి కింద రమ్మని చెప్పి వారు చెప్పిన అంశాలు ఏందో బహిర్గతం కాదు ఇవాళ. ఇవన్నీ కూడా వారు చెప్పినట్టు అధికారుల యొక్క వాంగ్మూలాన్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బయటికి చెప్పేటి కావు ఇవాళ. కాబట్టి ఎవరేం చేసుకున్నా అది ఊహాగానం. కాబట్టి ఆ పెద్ద ఆయన అనే దాన్ని మాత్రం అన్నీ ఊహించి చెప్తున్నాయి ఇవాళ. కాబట్టి ఇలా పెద్ద ఆయన అంటే జనరల్గా ఏముంటుంది, ముఖ్యమంత్రి గారి నుంచి రావాలి అని. ముఖ్యమంత్రి గారి అనుమతి లేనిది ఏ అంశం కూడా జరగదు. మీకు తెలిసిన పెద్ద ఆయన ఎవరు? ముఖ్యమంత్రి గారే ఉంటారు. అప్పటి ముఖ్యమంత్రి గారే ఉంటారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి గారు ఉంటారు ఇప్పుడు. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా ఇవన్నిటి కూడా పర్మిషన్లకు ఆస్కారం ఉండదు ఇవాళ. ముఖ్యమంత్రి గారి అనుమతితోనే చీఫ్ సెక్రటరీ గారు రాస్తారు ఏ అంశమైనా. కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారి అప్పటి ముఖ్యమంత్రి గారిని విచారిద్దాము, వారి యొక్క సాక్ష్యాన్ని కూడా పరిణోధి తీసుకుందామని చెప్పి ఇవాళ సిట్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. అదంతా కూడా న్యాయ ప్రక్రియలో భాగం, చట్టానికి లోబడి వాళ్ళు చేస్తున్న పనులు ఇవాళ. దాన్ని గోరంతలు కొండంతలు చేసి కోడిగుడ్డుకి అంటే చట్టం పైన, న్యాయస్థానాలపైన, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన గౌరవం లేని వ్యక్తులు చేసే ప్రయత్నం ఎంత. సార్, ఈ నోటీసులపై బీఆర్ఎస్ ఏమంటుందంటే ఇది ఒక కక్ష సాధింపు చర్య, ఇది కావాలనే ఈ ఒక ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, రాష్ట్రం మొత్తం కూడా అగ్నిగుండం అయిపోతుంది, ఆయన కేసీఆర్ని టచ్ చేస్తాయని కూడా ఇటు కేటీఆర్ అవుతుంది, హరీష్ రావు అవుతుంది, కీలక నేతలంతా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కక్ష తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తీసుకున్నారు వాళ్ళ మీద. ఇప్పటికి వాళ్ళు ఇంకా దాన్ని
జీర్ణించుకోలేకపోతున్నారు. దాని నుంచి ఇప్పటికి కూడా బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు. దాన్ని తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు. 9.5-10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఇలా ఏ విధంగా మోసగించబడ్డరు, ఏ విధంగా మమ్మల్ని నయవంచన చేసిందని చెప్పి తెలంగాణ ప్రజలు గ్రహించిన తర్వాతనే బీఆర్ఎస్ పైన కక్ష తీర్చుకొని దాన్ని రాజకీయ సమాధి చేసి ఇలా ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టింది. ఇవాళ వాళ్ళు ఊమంటా అంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే అగ్నిగుండం, కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తే అగ్నిగుండం, వీళ్ళంతా నేను ఒకటే మాట చెప్తున్నా, వీళ్ళకు రాజ్యాంగం పట్ల పైన కానీ చట్టాల పట్ల పైన కానీ ఎటువంటి గౌరవం లేదు. వీళ్ళు రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఇలా పదవులు అనుభవించినారు వీళ్ళంతా. ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం లోబడే పనిచేయాలి కదా, వీళ్ళు రాజ్యాంగం లోబడే పనిచేస్తామని చెప్పిన వాళ్ళు ఇలా. ఒక ఆయన వస్తాడు లొట్టపేసి కేసు అంటాడు, ఓకే. ఒక ఆయన వచ్చాడు పిచ్చగుండ కేసు అంటాడు, ఒకటి వచ్చాడు లపోటు కేసు అంటాడు. ఇవన్నీ రాజ్యాంగంలో పైన వాళ్ళకి రాజ్యాంగం పైన వారికి ఎవరికైనా గౌరవం ఉన్నట్టయితే మాట్లాడిన మాటలు కాదు. వాళ్ళ కక్ష సాధింపడానికి ఆస్కారం ఎక్కడ ఉందండి? కక్ష సాధింపు అంటే మీరు చేసింది కక్ష సాధింపు. ఆ రోజు కోదండరాము గారిని ఇంటి తలుపులు బద్దలు కొట్టి పట్టకపోయింది కక్ష సాధింపు. సహజ న్యాయ సూత్రాలను చట్టాలను గౌరవించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ కోదండరాము గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసింది కక్ష సాధింపంటుంది. రేవంత్ రెడ్డి గారి యొక్క బెడ్రూమ్లకు వచ్చి తలుపులు పగలగొట్టి పోయి రేవంత్ రెడ్డి గారిని పట్టుకపోయింది కక్ష సాధింపు. మీ కక్ష సాధింపులకే తెలంగాణ ప్రజలు కక్ష కట్టి మిమ్మల్ని ఓడగొట్టినారు. ఇలా కక్ష సాధింపు కాదు ఇది. ఇలా చట్టానికి లోబడి, న్యాయానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి ఇలా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఆరోపణ వచ్చింది. దాని నిజానిజాలు తీర్చడానికి ఒక కమిషన్ వేసినారు, ఘోష్ కమిషన్ వేసినారు. దానిలో మీకు నోటీసులు ఇచ్చినారు. మీకు అన్ని రకాల యొక్క మీ యొక్క ఏదంటారు, మీ యొక్క తప్పులు మా ఏమి లేవు, మేము సచ్చీలుడము, మేము నీతివంతులము నిరూపించుకోవడానికి మీకు అవకాశం ఇచ్చినారు. మీరు కోర్టులకు పోయినారు, స్టేలు పట్టుకొచ్చుకున్నారు. ఇలా వచ్చిన రిపోర్ట్ను కూడా మళ్ళీ స్టే చేయాలని అడిగిన మీ వాళ్ళ. దాని తర్వాత ఏదైతే గొర్రెల కుంభకోణంలో కూడా ఇచ్చిండ్రు, అదే మాదిరిగా మీకు నోటీసులు ఇచ్చిండ్రు, రమ్మన్నారు, విచారణ చేసిండ్రు. ఇవన్నీ కూడా చట్టంలో న్యాయ ప్రక్రియలో భాగాలు. ఇవన్నీ సహజ న్యాయ సూత్రాలకు లోబడి. ఇవాళ ఈ కార్ రేసింగ్లో కూడా మీకు నోటీసులు ఇచ్చిండ్రు, ఫోన్ ట్యాపింగ్లో కూడా నోటీసులు ఇచ్చిండ్రు. ఇవన్నీ చట్టానికి రాజ్యాంగానికి లోబడి చేస్తున్న పనులు. ఇవన్నీ వాటిని అవకాశాన్ని వినియోగించుకుంటారు మీరు అందరూ కూడా. అవసరం ఉన్నప్పుడు కోర్టుకు పోయి స్టేలు పట్టుకొచ్చుకుంటారు, ఇంకోటి కోర్టులో వాటికి వీల్లేదని చెప్తుండ్రు. ఇవాళ కూడా నీకు ఇచ్చింది ఏంది నోటీసు? ఒక సాక్షిగా వచ్చి నీ వాంగ్మూలం అడిగమని అడిగారు. ఓకే, నీ బాధ్యత అది. కేసీఆర్ గారు దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇలా కక్ష సాధింపను అగ్నిగుండం చేస్తాం. ఆల్రెడీ మీరు రాష్ట్రాన్ని అప్పుల గుండంగా మార్చిండ్రు. అప్పుల గుండంగా మార్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు మీకు మిమ్మల్ని అగ్నిగుండంలో నెట్టేసిండ్రు. నెట్టేసి మీకు నామరూపాలు లేకుండా చేసిండ్రు. ఇలా ఇప్పుడు కూడా బుద్ధి తెచ్చుకోవాలి మీరు. ఇంకా మీకు ఏదో రాయడానికో పేపర్ ఉన్నది, కూయడానికో ఛానల్ ఉన్నది, అవినీతి అక్రమ సొమ్ముతో ఎస్టాబ్లిష్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియాలు ఉన్నాయని చెప్పి చేసుకుంటే మీ గోతులు మీరే దవ్వుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు దాన్ని. ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగ పరంగానే నడుచుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఇవాళ మీ మీద వేసిన ఎంక్వైరీలన్నీ కానీ కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలని చేస్తున్నాయి. ఇలా ఆలస్యం అవ్వచ్చు, ఆలస్యం అయితే కక్ష సాధింపంటే ఏంది? ఇలా ఈ కార్ రేసింగ్లో కేసీఆర్ గారు ఇలా 44 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకొచ్చారంటే రాత్రి తీసుకుపోయి అరేంజ్ చేసి లోపల పెడితే కక్ష. ఇలా నేను ఏమంటున్నాను, ఎందుకు ఇచ్చినామని నీకు నోటీస్ ఇచ్చిన నేను. మీ నాయనకి ఇవాళ ఈ కాళేశ్వరం కేసులో కాళేశ్వరంలో ఇన్ని అవినీతి అక్రమాలు ఎందుకని చెప్పి నోటీస్ ఇచ్చిన. దీని వచ్చి నువ్వు నీ యొక్క దీన్ని నిరూపించుకోమని, సచ్చీలతను నిరూపించుకోమని నోటీస్ ఇచ్చిన నేను. దాన్ని నిరూపించుకోవాలను. ఇది నాది కాదు, ఇది అధికారులు చేసిన బాధ్యత, ఇది నేను చేయలేదు, ఇది అధికారులు చేసినారు, ఇది పలానాలు చేసినట్టు చెప్పాల్సిన బాధ్యత మీకు. ఇది ఎందుకు ఇటువంటి పరిస్థితిలో దీన్ని చేసినాం మేము అని మెప్పించి ఒప్పించుకోవాల్సిన బాధ్యత వాటిని మేము చెప్తున్నాం. అది కక్ష సాధింపు ఎట్లయితుంది? అది అంటే మీకు చట్టాలపైన, న్యాయస్థానాలపైన, రాజ్యాంగం గౌరవం లేని వ్యక్తులు మీరు అంతా. మీరు మాట్లాడే మీరు ఎన్ని తొండి ఆటలు ఆడినా వాటికి మేము మద్దతు పలకన్నా. కానీ ఇదే సందర్భంలో బీఆర్ఎస్ ఏముంటుందంటే, ఒకవైపు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఉంది, మరోవైపు మేడారం జాతర ఉంది. ఇలాంటి సమయంలో మున్సిపల్ ఎన్నికలపైన మేము దృష్టి పెట్టకుండా చేయడానికి ఆ రకంగా ఎన్నికల్లో లబ్ధి పొందేలాగా అధికార పార్టీ చేస్తున్న ఒక చర్య అంటూ బీఆర్ఎస్ అంటుంది. వాళ్ళు అనడానికి ఏదైనా వాళ్ళ నోరు కాదు మోరేది. ఇప్పుడు కేసీఆర్ గారు మున్సిపల్ ఎలక్షన్లో బిజీ అన్నారు. కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత ఎప్పుడైనా ఫామ్ హౌస్ వదిలిపెట్టి 10 ఏళ్ళకి వచ్చిండా, ప్రజా సమస్యలపైన ఎప్పుడైనా కొట్లాడిండా?
ఏ రాజకీయ ప్రక్రియలో ఎంపీ ఎలక్షన్లో పాల్గొనడా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పాల్గొనడా, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొనడా? ఇప్పుడు ఆయనే సన్యాసం పుచ్చుకొని ఉన్నాడు. ప్రజలు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత సన్యాసం పుచ్చుకొని ఉన్నాడు. ఆయన ప్రజల్లోకి వస్తా అంటే మీరు సన్యాసంలోకి వస్తా సన్యాసం పుచ్చుకొని ఉన్నాడు. ఆయన ఏంటంటే ఈ నా కుటుంబ సభ్యులు ఏదైతే చేసినారో దానికి ఆయనే అవమానంతో సిగ్గుతో తలంచుకొని తెలంగాణ ప్రజలు ముఖం చూపించలేక ఆయన ఆఖరికి అసెంబ్లీకి కూడా వస్తలేదు. ప్రతిపక్ష హోదాను కూడా ఆయన నిర్వర్తించలేకపోతుండే. ఆయన అరే వీళ్ళు చేసిన వ్యవహారానికి అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు ఇంకో సంతోష్రావు వీళ్ళు చేసిన వ్యవహారానికి ఆయన చుట్టూన్న కొంతమంది మంత్రులు చేసిన వ్యవహారాలకు ఆయన సిగ్గుతో తలవంచుకొని ఆయనకు ఆయన శిక్ష వేసుకొని ఆయనకు తెలియదా తెలిసి అప్పుడు మజబూరీలో చేసిండే ఇప్పుడు ఆయన తప్పలేక ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి ఆయుధం చేతికి ఇచ్చిన తర్వాత పిచ్చోడని తెలిసి ఉంటేనేమో ఇవ్వకపోతుండే. పిచ్చోడు కాదని తెలిసి నమ్మి ఆయుధం ఇచ్చిండ్రు. తర్వాత వాడు పిచ్చోడని తెలిసిండు, అపరిచితులని తెలిసిండు. వాళ్ళ ఆయుధాన్ని తీసుకునే శక్తి అనేది తగలేదు ఇప్పుడు. కాబట్టి ఆయుధం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అంతా కూడా కొల్లగొట్టి దాన్ని అప్పుల పాలు చేసిండ్రు. 8 లక్షల కోట్ల అప్పులోకి నెట్టిండ్రు. అలా ఆ సిగ్గుతోని ఆయన బయటకు వస్తారు. తెలంగాణ ప్రజలు నన్ను నమ్మి నాకు పట్టం కడితే మీరు చేసిన నిర్వాకం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చీకొట్టి చేదరించుకొని వాళ్ళ ముందు తలంచుకునే మాదిరి చేసిండ్రు మీరు సన్నాసులారా అని చెప్పి ఆయన ఇలా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోతుండే. ఆయన పరిమితమైనంత వరకు వెనకట ఉంటుండే. ఆయన చూయించి ఇప్పుడు వెనకడ కుష్ఠరోగులు ఉండరు. వారిని ఎవరు నేను చెప్పలేదు పాపం, విధి ఇచ్చిన వాళ్ళకి వేసినది. ఒక అతన్ని ఒక బండి మీద కూర్చుండబెట్టుకొని తక్కిన వాళ్ళందరూ బిచ్చమట్టుకుందరు. అట్లా ఇలా కేసీఆర్ గారిని చూపించి ఆయన రాజకీయ అస్త్రసన్యాసం చేసి ఆయన ఫామ్ హౌస్కు పరిమితం అయితే కేటీఆర్ గారు రాజకీయ అధికార కాంక్షతోని హరీష్ రావు వైపు కవితనేమో నాకు ఇలా కుదరదని చెప్పి ఆమె వెళ్ళిపోయి ఆమెకు పార్టీ పెట్టుకో ప్రయత్నం చేస్తుంది. సరే రాజకీయ ప్రక్రియలో భాగం వాళ్ళకి మనకు సంబంధం లేని ఇష్యూ. ఆమెకు వైపు ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు కేటీఆర్ అంటే కేసీఆర్ని చూపించుకుంటా వాళ్ళు లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళ ప్రక్రియ తప్ప కేసీఆర్ ఎక్కడ కూడా యాక్టివ్గా లేడు. ఇప్పుడు రాజకీయాల నుంచి ఆయన అస్త్రసన్యాసం చేసిండు. ఎప్పుడు ఆయన కృష్ణా జలాల మీద రాష్ట్రాల వాటి విషయంలో పోరాటం చేస్తా అని చెప్తున్నాడు. త్వరలో సభలు సమావేశాలు నిర్వహిస్తా అని చెప్తున్నాడు. బయటకు వచ్చి కూడా మాట్లాడింది కదా. ఇప్పుడు నేనేమంటున్నా, అమాసకు పుణ్యానికి వచ్చి ఇలా అసెంబ్లీ నడిచింది 5 రోజులు నడిచింది. అలా అసెంబ్లీలో నిలదీయాలి కదా. ఎందుకు వచ్చింది ఆయన అసెంబ్లీకి? కేవలం ఆయన జీతం కొరకు వచ్చిండు, సీటెడ్ వద్దు అని చెప్పి. ప్రతిపక్ష నాయకుని పాత్రకు అంతేనా? ప్రభుత్వం తప్పు చేస్తే తప్పును నిలదీసి నిగ్గదీయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ప్రభుత్వానికి సూచనలు చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉన్నది. తెలంగాణ సమాజానికి నేను బాధ్యత వహించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అలా అవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం జీతం కొరకు వచ్చి సంతకం పెట్టిపోయింది ఆయన. కేవలం జీతమే. ఈసారి ఈ 2 సంవత్సరాల్లో 3 సార్లు 4 సార్లు వచ్చిండు. 3 సెషన్లు 4 సెషన్లు వచ్చిండు. ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిండు. తర్వాత సెషన్లో జీతం సంతకం పెట్టడానికి వచ్చిండు. తర్వాత సెషన్లో సంతకం పెట్టడానికి వచ్చిండు. మళ్ళీ సంతకం పెట్టడానికి వచ్చిండు. ఆయన సంతకం పెడితే ఏంటంటే అసెంబ్లీ సభ్యత్వం రద్దు కాకుండా ఉంటుంది. ఆయన జీతం ఆయనకు వస్తుంది. ఆయనకు తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకున్న ప్రేమ గది. ఇక మాట్లాడడానికి కొంచెమన్నా వాళ్ళకు ఇంగిత జ్ఞానం ఉండాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తలకాయలు ఎడబెట్టుకోవాలి వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ. కేసీఆర్ వస్తే ఆగలేడు, ఆయన ఆపినరు ఎవడన్నా? మమ్మల్ని చూస్తూ నీకు రాయడానికి కొన్ని పేపర్లు ఉన్నాయి. ఇలా ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరైనా ఎవరి వాహనాలైనా తనిఖీ చేస్తారు. ఇవాళ సర్వసాధారణం అది ఎలక్షన్ కమిషన్ రూల్స్. అవి ఏమైనా అక్రమంగా డబ్బు తీసుకుపోతారా, ఇంకేమైనా వాటికి ప్రలోభ పెట్టడానికి ఏమైనా తీసుకెళ్తారా అక్రమంగా అనే దానికి అది ఎలక్షన్ కమిషన్ రూల్. అది పోలీసులు చెక్ పోస్టుల దగ్గర చెక్ చేస్తూనే ఉంటారు. దాన్ని కూడా మా విజయానికి అడ్డుకున్న పోలీసులు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. మీరు ఎంత మానసిక స్థితి మీది దిగజారిపోయింది. మీరు మానసికంగా మీరు సరైన పరిస్థితుల్లో లేరు. ఇవాళ మానసిక రుగ్మతకు లోనైపోయారు మీరు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత. రేపు పొద్దుగాల అసెంబ్లీ ఎలక్షన్లలో అలా చిన్న మెదడు మోకాళ్ళకి వచ్చింది ప్రజలు చెప్పిన దెబ్బకు, ప్రజలు కొట్టిన దెబ్బకు. పార్లమెంట్ ఎలక్షన్లలో పిక్కల దాకా వచ్చింది. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వాళ్ళకు శీలమండలం ఆగింది. తర్వాత ఉన్న మెదడు మళ్ళీ మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు పోయి పెద్దపోటు వీళ్ళ దగ్గర ఆగింది. రేపు మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయనతో బయటపడిపోతే పిచ్చాసుపత్రి జనగాలి వీళ్ళంతా. ఇలా కొంచెమన్నా ఉండాలి మాట్లాడేటప్పుడు. వాళ్ళకు మానం మర్యాద లేకుండా మాట్లాడేది. అది రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా, చట్టం పట్ల అవగాహన లేకుండా, న్యాయ ప్రక్రియలపైన అవగాహన లేకుండా మాట్లాడే విధానం. వీళ్ళ పెద్ద గౌరవం ఇచ్చింది ఆయనకు. మాజీ ముఖ్యమంత్రి ఆయనకు ఒక బాధ్యతాయుత ఉన్న పదవిలో ఉన్నానని చెప్పి సిట్ ఏమి ఇచ్చింది ఆయనకు. ఒక సాక్షిగా మీరు రండి, మీ వాగ్మూలాన్ని ఇవ్వండి అన్నది. మీరు రమ్మని మీరు కోరుకున్న చోటుకు వస్తాం, మీరు ఎక్కడంటే అక్కడికి వస్తాం మేమని చెప్పాను. ఆయనకి ఇచ్చిన గౌరవమే కదా అది. ఆయన వయసు రీత్యా కావచ్చు, ఆయన అనుభవించిన పదవి రీత్యా కావచ్చు,
అంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా తెలంగాణ ప్రజలు గ్రహిస్తలేరు ఇది. కానీ ఆయన మానసిక ఇబ్బంది పెడుతుంది అనేది వార్త ఇక్కడ. మానసికంగా ఇబ్బంది పెడుతుంది కొడుకు అల్లుడు బిడ్డ సంతోష్ రావు. బిడ్డనే చెప్పింది కదా, మా నాయనని మొత్తం దయ్యాలు చుట్టుకున్నాయని చెప్పి. నీ కుటుంబంలో సక్కలేక నీ పంచోట్ల పంచాయతీలు వచ్చి, నీ అధికార పంచోట్ల పంచాయతీ వచ్చి, పైసల పంచాయతీ వచ్చి మీరు మానసికంగా ఆయన దెబ్బతీసింది. ఆయనను మీరు దోసుకున్నారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నారు కాబట్టి నమ్మి తెలంగాణ ప్రజలు పట్టం కడితే ఇలా మీరందరూ దుర్మార్గులందరూ మీరందరూ దోసుకున్నారని చెప్పి ఆయన మానసికంగా దెబ్బతినండి. అలా నన్ను ఓడగొట్టింది కదా ప్రజలని చెప్పి దాన్ని ఎందుకు గ్రహించలేరని నేను అంటున్నాను. అలా సార్ ఇదే సందర్భంలో జాగృతి కవిత ఏమంటుందంటే, ఈ యొక్క కేసీఆర్కు నోటీసులు ఇవ్వడానికి మాత్రం ప్రతీకార చర్య, కానీ ఈ కేసు అనేది మాత్రం ఫుల్ సీరియస్గా నడవట్లేదు, నాకు నమ్మకం లేదు, నేను కూడా బాధితురాలని ఇటు చెప్తుంది. ఏం చెప్తారు ఆమె ద్వంద్వ వైఖరి, 2-4 దూరంలో ప్రవర్తిస్తుంది ఆమె. ఇప్పుడు కేసీఆర్ దానికి బాధ్యుడు ఎవరు? మూల పురుషుడు ఎవరు? ముఖ్యమంత్రి కదా. రేపు ఫోన్ ట్యాపింగ్ పైన ఎవరికైనా సంతకాలు చేయాలి? చీఫ్ సెక్రటరీ రాస్తారు. క్యాబినెట్ నిర్ణయం, క్యాబినెట్లో చెప్పిన నిర్ణయం లేకుండా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని చీఫ్ సెక్రటరీకి రాస్తారు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు బాధ్యత లేకుండా పోతుందా? ఎందుకు కక్ష సాధింపు అవుతుంది? కవిత గారి మాటలలో ద్వంద్వ వైఖరి ఉంది. ఆమె నిజంగా కూడా మరి అవగాహనతో మాట్లాడుతుందా, అవగాహన రాహిత్యంగా మాట్లాడుతుందా? ఆమెకు ఒకసారి ఇలా ఆత్మపరిశీలన చేసుకోవాలి. సరే వాళ్ళు ఇంట్లో పంచాయతీ పక్కన పెట్టండి. ఆమె 2 రకాలుగా మాట్లాడుతుంది. కేసీఆర్ వచ్చే ఒక రకంగా మాట్లాడుతుంది, కేటీఆర్ హరీష్ రావు గుంపు మేస్త్రి గురించి ఒకసారి, మొదటి దయ్యం గురించి ఒకసారి, చిన్న దయ్యం గురించి ఒకసారి, చిన్న రాక్షసు గురించి ఒకసారి మాట్లాడుతుంది. ఒకసారి గుంట నక్క అని మాట్లాడుతుంది. అంటే ఎవరిని ఎందుకు మాట్లాడుతుంది అనేది ఇవ్వలే. నేను ఏమంటున్నా అంటే ఆవిడ సరే నీ ఇష్టాలు, మీ మీ అన్న చెల్లెళ్ళ పంచాయతా, మీ అయ్యా బిడ్డల పంచాయతా, బాబా మడదల పంచాయతా, మాకు సంబంధం లేదు. అది తెలంగాణ ప్రజలు మీరు అందరు కలిసి దోసుకున్నారు అనేది వాస్తవం. మీరు అందరు కలిసి దోసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత మీ మానసిక పరిస్థితితో పాటు కేసీఆర్ గారి మానసిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. తెలంగాణ ప్రజల ముందు తలెచ్చుకొని తిరగలేకుండా ఆయన ఫామ్ హౌస్కి పరిమితమైంది. అలా మళ్ళీ ఆయన చూపించుకుంటా మీరు అధికారంకి రావాలని మీరు ప్రయత్నం చేసిన మనిషి కొద్దికు అధికారం పగ్గాలు నాకేమని మీరు ఇద్దరు కొట్లాడుకున్న తరుణంలో నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఒకసారి ఏమో మా కేసీఆర్ మా నాన్న మీద ఉండే ప్రేమ ఉండాలి. నేను కాదనంటే ఒక ఆడబిడ్డగా, ఒక బిడ్డగా ఆమె మీద ఉండాల్సిందే. తండ్రి కూతుళ్ళ బంధాన్ని ఎవరు కూడా విడదీయలేంది. తండ్రి కొడుకుల బంధం కానీ, తండ్రి కూతుళ్ళ బంధం కానీ విడదీయలేదు. అది ఆత్మబంధం. అది ఆత్మబంధం. దాని గురించి మనం ఇక్కడ మాట్లాడడానికి మనకు అర్హత లేదు ఇవాళ. కానీ ఆమె మాట్లాడుతున్న వైఖరి చెప్తున్నాను. ఇవాళ రాజకీయ వైఖరి వేరు, నీ కుటుంబ వైఖరి వేరు. ఇవాళ మీ నాన్ననేమో సచ్చినుడు ఎట్లయితాడు? దీని మీద జరగాలి మీరే అంటారు. మరి దానికి మూలం ఎవరు? ఆయన్నే కదా. అంత అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడలేదు కవిత గారు అని నేను అంటున్నాను. సార్ మరోవైపు కేసీఆర్ గారు ఒక 2 సందర్భాల్లో ఈ ట్యాపింగ్ పై మాట్లాడారు. అసలు ట్యాపింగ్కు మాకు ఏం సంబంధం ఉంటుంది? ఇది ఒక నిఘా వ్యవస్థ చేయాల్సిన పని. ఆ నిఘా వ్యవస్థ అధికారుల వరకే పరిమితం. వాళ్ళు రోజు తీసుకొస్తారు, మాకు చూపిస్తారు తప్ప మాకు ఎలాంటి సంబంధం ఉండదు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు తప్ప దీంట్లో రాజకీయ నాయకులకు ఏం సంబంధం ఉండదు. అధికార వరకే పరిమితం. ఇది ఒక నిఘా వ్యవస్థ, గూఢాచార పని చేసే పని అని కూడా ఆయన మాట్లాడారు. దాన్ని ఎవరం కూడా కాదనడానికి లేదు. ఎందుకంటే తప్పకుండా ప్రతి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో అనుమతితోని కొన్ని మిలిటెంట్ చర్యలు కానివ్వండి, అసాంఘిక చర్యలు కానివ్వండి, దేశ భద్రతకు ముప్పు కలిగేటి కానివ్వండి, ఎక్స్ట్రీమిస్ట్ చర్యల గురించి కానివ్వండి, వీటన్ని గురించి తీసుకోవడానికి, సంఘ విద్రోహ శక్తులపైన చర్యలు తీసుకోవడానికి కొంత సమాచారం మేరకు కొన్ని అనుమానితుల యొక్క జాబితాను తయారు చేసుకొని ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద వీళ్ళు పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాటికి అనుమతిస్తుంది. అది కేవలం 6 నెలల కొరకు మాత్రమే ఇస్తుంది. అపరిమితంగా ఉండదు. 6 నెలల కొరకే ఉంటుంది. తర్వాత రివైవ్ చేసుకుంటూ ఇస్తుంది. ఇక్కడ ఎవరు రాయాలవన్నీ క్యాబినెట్ నిర్ణయం మేర ముఖ్యమంత్రి గారి అనుమతితోని చీఫ్ సెక్రటరీ గారు రాస్తారు ఇవాళ. సరే మరి ఇవాళ బండి సంజయ్ గారు ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలకు పాల్గొనడా? ఆయన ఎక్స్ట్రీమిస్ట్ లిస్టులో ఉన్నాడా? ఇక్కడ ఉన్న వ్యాపారులు కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ లిస్టులో ఉన్నారా? ఇక్కడ ఉన్న కొంతమంది సెలబ్రిటీలు వ్యాపారస్తుల లిస్టులో, అసాంఘిక శక్తుల లిస్టులో ఉన్నారా? మరి రాజకీయ నాయకులు అసాంఘిక శక్తుల లిస్టులో ఉన్నారా? ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారని కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా అసాంఘిక శక్తుల. రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా రాజకీయ పార్టీలలో ఉండి వాళ్ళు వారి యొక్క
పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళందరి యొక్క ఇప్పుడు ఎక్కడ చేయాలనో సెంట్రల్ గవర్నమెంట్ నీ యొక్క డీజీపీ ఆఫీసు లేకుండా ఏదో ఉంటుంది. ఇన్ని వార్ రూమ్లు ఎందుకు పెట్టినాడు? సిరిసిల్లలో ఒక వార్ రూమ్ పెడితే, సిద్దిపేటలో వార్ రూమ్ పెడితే, వివిధ ప్రాంతాల్లో వార్ రూమ్లు పెట్టుకుంటే జిల్లా స్థాయి నాయకుల నుంచి మొదలుకుంటే మండల స్థాయి నాయకుల నుంచి మొదలుకుంటే నీ రోజువారీ కార్యకలాపాలు చేయడానికి అదిరింపులు బెదిరింపులతో మాట్లాడడానికి రాజకీయ పునరేకీకరణ పేరిట అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేసి ఇలా పార్టీలో కలుపుకుంటుంది ఇవాళ. వీటన్నిటికీ సమాధానం కావాలని చెప్తాను ఇవాళ. ఎందుకంటే తీగలాగితే ముందే చెప్పానండి, తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అలా. ఒకరి దగ్గర ప్రణీత్ రావు నుంచి మొదలుకుంటే భుజంగరావు, రాధాకిషన్ రావు, దాని తర్వాత ప్రభాకర్ రావు గారు, దాని తర్వాత ప్రభాకర్ రావు గారు హెడ్ కాబట్టి సిట్ కాబట్టి ఆయన అనుమతి ఉంటుంది. ఆయన సిఎస్ పంపుతాడు. సిఎస్ గారు అప్పటి చీఫ్ సెక్రటరీ గారు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇలా వస్తాను. లాస్ట్కి వస్తే నిన్న కవిత గారన్న అసలు దయ్యం వచ్చింది. మరి ఆయన ఏం చెప్పిండో అలా మాజీ ముఖ్యమంత్రి గారి ప్రమేయంతోనే నేను చేసిన, అప్పటి ముఖ్యమంత్రి చెప్తేనే నేను చేసిన, ఈ రైటింగ్ నాదే కావచ్చు నేను చెప్పిన అవన్నీ. ఎందుకంటే అవన్నీ కూడా సీక్రెట్స్ కాబట్టి బయటికి రావు. ఇప్పుడు తర్వాత వస్తాయి అవన్నీ బయటికి. ఒక దీనికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా బయటికి చెప్పాల్సిందే. కాబట్టి అటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గారికి వచ్చిన ఈ యొక్క వాంగ్మూలాన్ని ఫలాని వాళ్ళు నీ పైన ఫలానా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి ఆధారాలు మేము ఉన్నాయి మా దగ్గర, మీరు నిజమా అబద్ధమా చెప్పండి అన్నదానిలో అది రాజకీయ కక్ష పెట్టలేదు. అది చట్టపరంగా జరిగే ప్రక్రియ. అది ఒక న్యాయ ప్రక్రియలో ఒక భాగం. అది న్యాయస్థానాలపైన, న్యాయ ప్రక్రియ పైన, చట్టాలపైన గౌరవం ఉన్నోడు ఎవరైనా తలంచుకొని రావాల్సిందే రాజ్యాంగబద్ధంగా ఉన్నదానికి. అంటే మీకు రాజ్యాంగం పైన కానీ, చట్టాలపైన కానీ, న్యాయస్థానాలపైన కానీ ఎవరి మీద మీకు అది లేదా? ఎవరిపైన మీకు గౌరవం లేదు. ఇవాళ అందరిని అగౌరవపరిచే లప్పుడు కేసు, తుఫేలు కేసు, లుటపీస్ కేసు, తుఫేలుగాడు, లుటపీసుగాడు అలా మాట్లాడడానికి కొంచెమన్నా ఉండాలి. మనం ఏం తింటున్నాం, మన కడుపుకు అనేది ఆలోచించాలి. మనం భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న రాజ్యం పనిచేస్తున్నాం. మనం రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మనం ప్రమాణ స్వీకారాలు చేసిన మన హోదాలకు తగ్గట్టు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా మనం కూడా అన్నమే తింటున్నాం మన కడుపుకు, వేరే తింటలేం మనం అనేది ఒక ఆలోచన ఉండాలి కదా. ఇలా కేవలం అధికార దాహం కొరకు అధికారం మళ్ళీ ఎట్లా చేపట్టాలని చెప్పి, ఎందుకంటే కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని మళ్ళీ వీళ్ళు ఆడుతున్న ఒక నాటకం తప్ప కేసీఆర్ గారు మానసికంగా వీళ్ళు చేసిన పనులకు ఎక్కడనో అప్పుడు అయిపోయింది. ఆయన తెలంగాణ ప్రజల ముందు ముఖం చూపించుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఇలా వీళ్ళు బలవంతం పెట్టి పట్టుకొస్తాను. ఆయన రాజకీయాలకు ఇంట్రెస్ట్ లేదు ఆయనకు. ఆయన ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంటే జనంలోకి వచ్చాడు కదా, అసెంబ్లీకే వస్తున్నాడు ఆయన. ఇంకేముంటుంది ఆయనకు? వీళ్ళు పోయి బలవంతం చేస్తున్నారు ఆయనను. ఎందుకంటే కేటీఆర్ గారికి నేను గద్దెనెక్కాలే, ముఖ్యమంత్రి కావాలనే ఒక బలమైన కోరిక ఉన్నది ఆయనకు. ఇవి కానివి అవన్నీ. హరీష్ రావుకు ఒకవైపు ఉంది, కవితకు ఒకవైపు ఉంది. కాబట్టి వాళ్ళు ఆయన వాడుకుంటున్నారు, ఒక పావుగా వాడుకుంటారు ఆయనని. అలా ఆయన ఎప్పుడూ తెలంగాణ ప్రజలకు వాస్తవంగా ఆయన క్షమాపణ చెప్పి ముక్కునాలకు రాసి పరిమితం అయిపోతుండే ఆయన అట్లా చేయనిస్తలేరు వీళ్ళు. ఆయన ఏదో నేను చెప్తున్నా ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే ఆయన మానసికంగా చాలా హింసిస్తారు వీళ్ళు. నువ్వు అట్లా చేస్తే మా జీవితం పోతుంది, మేము రాజకీయంగా బంద్ అయిపోతాం, నువ్వు చేస్తా బట్లుండదు ఇట్లుండని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆయన కేసీఆర్ గారిని వీళ్ళందరూ కలిసి. ఆయనకు రాజ్యాంగం పైన గౌరవం ఉందని నేను భావిస్తున్నా. ఇలా ఏమని ఇచ్చిండ్రు, మీరు అనుకున్న చోటుకు వస్తామేమన్నారు, అది వారు గమనించాలి. రాజ్యాంగంగానే ఒక పదవి వెలగబెట్టిండు కాబట్టి ఆ పదవి గౌరవం అది, ఆయన ఏజ్ గౌరవం అది. మున్సిపల్ ఎలక్షన్లో బిజీ ఉంటే 3-4 గంటలు వచ్చిపోతారు, ఏముందండ. అయినప్పటికీ కూడా టైం ఇచ్చాను ఆయనకు. మీరు పేపర్లలో చూడండి, మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఎన్ని మీటింగ్లు పెట్టిండు ఆయన? ఏమైనా పెట్టిండా? చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి, కొంచెమన్నా మాట్లాడడానికి లజ్జు ఉండాలి మనుషులమై పుట్టినందుకు. అంటే జనం ఏది పడుతుంది నమ్ముతారు, ఏది పడుతుంది మా నోటికి ఎంత అంతే మాట్లాడతాం అనుకుంటారా? సార్ చివరిగా చెప్పండి సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంవత్సరాలుగా సాగుతుంది, ఇక విచారణ, నోటీసులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇది ఒక సీరియల్ స్టోరీ అని కూడా ఇటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మీకున్న అనుభవం ప్రకారం ఇది అధికారుల వరకు పరిమితం అవుతుందా, లేకపోతే రాజకీయ నాయకులు దీంట్లో ఉంటే కీలక నేతలైన కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చుట్టూ కూడా
ఊచలు లెక్కబెట్టే పరిస్థితి ఉంటుందా, లేకపోతే సాధారణంగా జరిగే రాజకీయ కేసులాగానే ఇది మిగిలిపోతుందా? ఒకటండి నేను మాట్లాడేది ఏంటంటే, సరే ఆలస్యం అవుతుంది ప్రజలు అనుకుంటారనేది దానికి ఎవరం బాధ్యులం కాదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగులు కాబట్టి కొన్ని లొసుగులు కాబట్టి వారి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉంటాయి అందులో. దాన్ని లొసుగులు అనుకోవచ్చు, వారికి ఇచ్చే హక్కు అనుకోవచ్చు. ఇవాళ రాజ్యాంగం పైన, చట్టాలపైన, న్యాయాలపైన అవగాహన లేని వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా అనుకోరు. కానీ గత ప్రభుత్వం చేసిన విధి విధానాలు చూసిన తర్వాత కక్షపూరిత రాజకీయాలతోనే రేవంత్ రెడ్డి గారిపైన, కోదండరాం గారిపైన, ఇంకొంత నాయకులపైన వాళ్ళు చేసిన వైనం ఏదైతే ఉందో చూసిన తర్వాత ఇది ఆలస్యం అయిద్దని అనుకోవడానికి కొంతమందికి వారిపైన చాలా వారితోనే బాధితులు ఉంటారు చాలామంది. వారందరికీ ఉంటుంది వీళ్ళు ఎప్పుడు జైలేస్తే బాగుండరా అని. ఓకే, ఆవేశాలతోనో వాటితోనో నిర్ణయాలు తీసుకున్నట్టు కావచ్చు. మన భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ప్రతి హక్కునికి, ప్రతి వ్యక్తికి, పౌరునికి పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు నిర్ధారించబడ్డాయి. ఆ పౌర హక్కులను, ప్రాథమిక హక్కులో పడి చట్టాలను, న్యాయ సూత్రాలను రూపొందించబడ్డాయి. ప్రతి వ్యక్తికి కూడా సహజ న్యాయ సూత్రాలు ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. నీ హక్కులను కాలరాసే అధికారం ఏ చట్టానికి లేదు, ఏ అధికారికి లేదు. ఇవాళ అందులో భాగంగానే కాళేశ్వరంలో అవినీతి జరిగింది. దానిపైన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యొక్క ద్వారా ఇవాళ ఒక కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ వేసిన తర్వాత అందులో ఎవరైతే దోషులుగా ఉన్నారో, దోషులుగా అనుమానితులకు నోటీస్ ఇచ్చినాం. నోటీస్ ఇచ్చినప్పుడు కోర్టుకు పోయినరు. అది ప్రక్రియలో భాగం. అది ఓకే, ఆలస్యం అవుతుంది. ప్రక్రియలో ఆలస్యమైనప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చారు. మరి వాళ్ళే కదా కోర్టుకు నిజంగానే వాళ్ళు మేము ఎటువంటి తప్పు చేయాలన్నప్పుడు డైరెక్ట్ కోర్టుకోకుండా వచ్చి సాక్ష్యం ఇచ్చేది ఉండే. ఇలా వాడుకున్నది మీరే కదా. దాని తర్వాత రిపోర్ట్ వచ్చింది, సుదీర్ఘంగా విచారణ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీద కోర్టుకు నువ్వే కదా. మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు మాట్లాడారు, మేము వస్తాం, పీకేస్తాం, ఉంచుతాం, తీస్తాం, దాస్తాం, చెప్పారు, లోపటేస్తాం, సిబిఐకి ఏంటి అన్నాడు. ఇలా మరి ఏం చేసిన వాళ్ళు? అంత అయిపోయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి అప్పచెప్పింది ప్రభుత్వం. మరి ఏం చేస్తాను ఇంతవరకు? రెండవది, ఇలా నిజంగానే కక్ష సాధించమంటే నీ 44 కోట్ల రూపాయలు ఈ కార్యదర్శి కింద అనుమతి లేకుండా ఎట్లా ఇచ్చినారో అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం లేకుండా లోపటేస్తే అది కక్ష సాధింపు. నువ్వు ఎట్లా ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు చెప్పని చెప్పి నోటీస్ ఇచ్చినావు. ఇది చట్టంలో న్యాయ ప్రక్రియలో భాగం. ఇది నేను కూడా లోపడేసి నేను ఇలా చట్టానికి, న్యాయస్థానాలకు, న్యాయ ప్రక్రియకు, ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రాజ్యాంగాన్ని ఈ దేశానికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పౌరులకు హక్కులనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను, రాజ్యాంగ విధి విధానాలను రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, కాబట్టి వాటిని నిర్వర్తించాల్సిన బాధ్యత పైన కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వాలపైన ఉంటుంది. అలా ఏది చేసినా అట్ ద ఎండ్ దేనికి కూడా విమర్శ రాకూడదు. దీనికి ఎండ్ కార్డు ఉంటుందా అని? తప్పకుండా ఉంటుంది. ఇవాళ ఆలస్యం కావచ్చు, కానీ దాన్ని ఎవరు ఆపలేరు. ఆలస్యం అయి ఉండొచ్చు, ఎందుకంటే ప్రక్రియలో భాగంగా అనేకమైన. ఇప్పుడు నేను కేటీఆర్ గారు నిజంగానే ఆయన చర్చలు ఉన్నాయి. ఆయన ఇలా ఎలక్షన్ పిటిషన్ నాకు ఆయనకు మధ్యలో ఉంది. వీడికో 20 సార్లు వాయిదాలు తీసుకున్నారు వాళ్ళు. ఎప్పుడు వచ్చినా వాయిదాలు తీసుకుంటారు వాళ్ళు. ఎలక్షన్ పిటిషన్ ఏముంటుంది, 6 నెలల్లో కూడా కంప్లీట్ కావాలని ఉంటుంది. 6 మంత్స్లో కూడా ఎలక్షన్ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ కావాలని ఉంటుంది. కానీ 2 ఏళ్ళు అయింది, 2 నెలల నుంచి నువ్వు వాయిదాలే తీసుకుంటున్నావు. దాన్ని ఎవరైనా చేయలేము మనం. అది న్యాయస్థానాల్లో, అది విధి విధానాల్లో ఒక భాగం. అది ఆ భాగాన్ని నువ్వు వేలం కాదని అర్థం. నిజంగా కూడా ప్రక్రియలో 6 నెలల లోపల కంప్లీట్ చేయాలి. సుప్రీంకోర్టు డైరెక్షన్ అది. ఎలక్షన్ కమిషన్ రూల్స్లో ఉంటుంది. అది 6 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఇలా సుప్రీంకోర్టు కూడా అంటేనే ఇలా అసెంబ్లీ స్పీకర్ పరిధిలోకి ఎంటర్ కావడానికి వీల్లేదు. అది కానీ 3 నెలలు చేయి, 6 నెలలు. మన దగ్గర ఉన్న కేసు 6 నెలలు చేయమని చెప్తలేదు మరి. ఓకే, గురువింద గింజ సామెతలు అవుతున్నాయి ఇవన్నీ. కానీ దానికి ఎవరం బాధ్యత వహించలేం, విమర్శించలేం మనం దాన్ని. ఎందుకంటే చట్టంలో ఉన్న ప్రక్రియను వాళ్ళందరూ కూడా వాడుకుంటారు. ఆలస్యం కావచ్చు, కానీ దానికి ఎవరు అతీతులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. ఇలా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేపు రేవంత్ రెడ్డి కావచ్చు, రేపు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, కే మహేందర్ కావచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే, కానీ ఆలస్యమైనంత మాత్రాన అది నిజం దాచిపెడుతుంది అనుకునేది అనుమానం వచ్చి ఉంటుంది వాళ్ళకు. అనుమానం రావడం కూడా తప్పులేదు. ఎందుకంటే అంతకుముందు జరిగిన 2 years అవుతుంది కాబట్టి సహజంగా అందరికి వస్తుంది అనుమానం అనేది. అంతకుముందు వాళ్ళు చేసిన అనుభవించింది ఉంది కదా. వాళ్ళు కక్షాదింపు చోరులు అనుభవించారు. రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా వాళ్ళు
కక్షాదింపు ధోరణిలో చేసిండ్రు, కోదండ రామ్ గారిని ఏ విధంగా చేసిండ్రు, వివిధ రాజకీయ నాయకులను ఏ విధంగా చేసిండ్రు, వాళ్ళ ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా చేసిండ్రు, బండి సంజయ్ గారిని ఏ విధంగా చేసిండ్రు, ఇంకో మనిషిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏ విధంగా చేసిండ్రు, ఇలా ప్రతి ఒక్క నాయకులను వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రజలు వాటిని చూస్తారు. ఎందుకంటే బీజేపీలో కొంతమంది బీజేపీని సమర్థించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కాంగ్రెస్ సమర్థించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ కలిపితే మెజారిటీ అవుతారు కదా. వీనికి 30% అంటే ఇవన్నీ కలిసి 70% కదా. ఈ 70% మంది ప్రజలు కావచ్చు, వాడిని ఎప్పుడు లోపడైతే బాగున్నాను వాళ్ళు ఆలోచిస్తుంటారు. అది గమనించాలి వాళ్ళు. ఇది సీరియస్ స్టోరీ, ఆ స్టోరీ కాదు ఇది. అలా 70% మంది తెలంగాణ ప్రజలు మీకు శిక్షణ వేసి మీ ఊతలు లెక్కబెట్టేదాన్ని వాళ్ళు తహతహలాడుతూ ఎదురు చూస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. సీరియస్ స్టోరీలో ఈ లపుడు కేసులో, తుఫేల్ కేసులో అని నీ శునకానందం పొందితే అది నీకు నువ్వే బాధ్యునివి, ఇంకోరు కాదు దాన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం కాస్త ఆలస్యం కావచ్చు విచారణ. ఎందుకంటే న్యాయ ప్రకారం కూడా దర్యాప్తు సంస్థలు వెళ్తున్నాయి. కక్ష సాధింపు అంటే ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు బీఆర్ఎస్ హయాంలో లాగా. కానీ ఆ తరహా విధానాన్ని అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దర్యాప్తు సంస్థలు చేయట్లేదు. అన్ని రకాలుగా కూడా కోర్టు పరిధిలో ఎలా చేయాలనో అలా కాళేశ్వరం విషయంలో అవుతుంది, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్తుంది. ఒకవేళ తప్పు ఎవరు చేసినా, అది అధికారులు చేసినా, కీలక బీఆర్ఎస్ అప్పటి పెద్ద నేతలు పెద్ద ఆయనతో పాటు ఎవరు చేసినా మాత్రం శిక్షకు అర్హులే. ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా ఫోన్ ట్యాపింగ్కు ఎండ్ కార్డు ఉంటుంది. ఇది ఎలాంటి కక్ష సాధింపు కాదని కూడా కేకే మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ.